కాబట్టి రాబోయే ఎన్నికల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఇమేజ్ని అడ్రస్ చేయడం ఒక రాజకీయం. 2, జగన్ గారికి ఉన్న అనుబంధం ఇంకొకటి. అన్నిటికన్నా మించి ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా సౌత్ ఇండియాలో యంగెస్ట్ ఫ్యూచర్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే, సౌత్ ఇండియాలోనే. మీరు అంత పెద్ద అయినా అనొచ్చు, లేదా ఓడిపోయినారు కదా అట్లా అంటారే అనొచ్చు. మనకు సౌత్ ఇండియా అంటే ఏంటి? కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లీడర్లు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గారు 80 చుట్టూ ఉన్నారు కాబట్టి ఆయన సీనియర్ లీడర్షిప్ కింద పక్కన పెట్టేస్తాం. ఇంక ఇద్దరే మనకు ఉండేది, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్, మన జగన్మోహన్ రెడ్డి గారు. కేరళ మన తెలంగాణలో కేటీఆర్ గారు, కర్ణాటకలో యంగ్ లీడర్షిప్ శివకుమార్ గారిని చూస్తారు, ఇంకొంతమంది చూస్తారు, సీనియర్లే ఉన్నారు. తమిళనాడులో స్టాలిన్ గారి కుమారుడు మరి విజయ్. కేరళలో యంగ్ లీడర్షిప్ కన్నా సీనియర్ లీడర్షిప్ ఎక్కువ ఉంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న పేర్లు ఒక విజయ్, ఒక తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఎంకే స్టాలిన్, కేటీఆర్ అండ్ పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్. 5 మంది పైన కనిపెట్ల సౌత్ ఇండియాలో పవర్ఫుల్ ప్రజానాయకులు. దీంట్లో పవన్ కళ్యాణ్ గారు ఇంకో 15 ఏళ్ళు చంద్రబాబు గారే చాలంటున్నాడు. ఇంకా ఆయన సౌత్ ఇండియాకి ఎట్టవుతారు? ఆంధ్రప్రదేశ్కే ఇంకా ఆయన కచ్చిపోయిట్లా, సౌత్ ఇండియానికి ఆయన పోల్చుకోవాలి. ఇంకా ఆంధ్రప్రదేశ్ 15 ఏళ్ళు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉండాలని కోరుకున్న తర్వాత ఇంకా ఆంధ్రాలోనే కచ్చిపోయినా ఇంకా సౌత్ ఇండియాకి ఎట్ట పోల్చుకుంటాం? ఆయన ప్రజాదరణ ఉన్నా కూడా, కాబట్టి ఆయన పక్కన పెట్టాలి. కేటీఆర్ గారు ఇంకా ప్రూవ్డ్ కాదు, వాళ్ళ తండ్రి చాటు బిడ్డ ఈరోజు కూడా ఎంత పవర్ఫుల్ అయినా. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు తండ్రి చాటు బిడ్డే. కాబట్టి కనపడతా ఉండేది విజయ్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు. విజయ్ ఇంకా ప్రూవ్ కాలేదు, ఏమవుతుందో చూడాలి. కాబట్టి ప్రూవ్డ్ యంగెస్ట్ డైనమిక్ లీడర్ సౌత్ ఇండియాలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మాదిరి కోసం ఇండియాలో కూడా అట్లాంటి ప్రూవ్డ్ అంటే ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయాడు, మళ్ళీ అవకాశం వస్తే ముఖ్యమంత్రి అవుతాడు. కానీ ఇంత బలమైన నాయకుడిగా ఉన్నాడు కాబట్టి సహజంగా ఇంకా 20-25 ఏళ్ళు ఆయన రాజకీయాలు చేస్తాడు సీరియస్గా. కాబట్టి ఈ రోజు ఓడిపోయిండొచ్చు. కాబట్టి ఆయన యొక్క అవసరం ఖచ్చితంగా జాతీయ రాజకీయాల్లో ఇతర అంశాలు ఉంటాయి కాబట్టి స్టాలిన్ గారైనా ఇంకొకరైనా కలుస్తారు. ఇది సహజమైన విషయం. ఈ 3 కారణాలు, జగన్మోహన్ రెడ్డికి సౌత్ ఇండియాలో నెంబర్ 1 యంగెస్ట్ లీడర్ కావడం, భారతదేశంలో ఒక ముఖ్యమైన యంగెస్ట్ లీడర్ కావడం, వీళ్ళందరితో గుడ్ రిలేషన్ ఉండడం, తమిళనాడులో ఎన్నికలు జరగబోతాయి కారణం. ఈ 3 కారణాలు ఇచ్చి అది వచ్చింది. దీన్ని చూసి కొంతమంది తెగ బాధపడిపోతున్నారు. ఇట్లా చేశారు. చివరకు ఒక జర్నలిస్ట్ అంటున్నారు, అసలు మన కమల్ హాసన్కి ఏం పని రాజకీయాలతో అని. సో మనం సమర్థిస్తున్న పార్టీని పెట్టింది సినిమా హీరో. కాస్త ఆ జర్నలిస్టు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటారు, తప్పేం లేదు. తెలుగుదేశం పార్టీ సృష్టికర్త రామారావు గారు సినిమా నటుడు. రామారావు గారు ఎంత నటుడో, రామారావు గారు తెలుగు జాతిని జాతీయ స్థాయి నిలబెట్టాడు. కానీ కమల్ హాసన్ విశ్వనటుడు. ఆయన ఇష్టాయిచ్చాలు పక్కన పెడదాం, విశ్వనటుడు. ఇప్పుడు ఆయన జగన్నాథ రగత చక్రాలు వస్తున్నాయని చెప్పిన దానికి దాన్ని మీరు జగన్ సమర్థిస్తారా? అసలు శ్రీశ్రీ సాహిత్యం చదివారా చదవలేదో నాకు అర్థం కాదు. ఆయన శ్రీశ్రీ సాహిత్యాన్ని కోట్ చేశాడు. జగన్నాథ చక్రాలు శ్రీశ్రీ పుట్టిన రాసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టారా లేదో కానీ నాకు తెలియదు. ఆ పద్యం అది రాసినప్పుడు ఆయన జగన్ గారి దృష్టి, ఆయన జగన్నాథ చక్రాలంటే ప్రత్యామ్నాయం ముందుకు వస్తుంది, ప్రజా ఉద్యమాలు ముందుకు వస్తున్నాయని చెప్పడం. అది ఆయన ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాపులర్ డైలాగులు చెప్పినాడు కమల్ హాసన్ గారు, ఫస్ట్ స్పీచ్ కాబట్టి. దాంట్లో తెలుగు వాళ్ళకి అర్థమై ఉంటుందంటే జగన్ వస్తున్నాడు అని వీళ్ళు అర్థం చేసుకునేసి ఆయన మీద పడి ఏడిస్తే, అంటే జే అనే పదం వస్తే, జగన్ అనే పేరు రాకపోయినా జే అనే పదం వస్తే మొత్తం జగనే అనేసి మీరే మొత్తం ఏర్పాటు చేసేసి అన్ని చేస్తే లాభమే ఉంది. కాబట్టి ఇది అజీర్తికి నిదర్శనం అంటున్నారు మీరు. పబ్లిసిటీ, కంగారు 2 కనిపిస్తున్నాయి. ఓకే. అండ్ ఉండవల్లి గారు ప్రస్తుతానికి రాజకీయాలకు సంబంధించి ఏ పార్టీతోనూ లేరు. బట్ రాంబాబు గారి ఇంటి పైన దాడి జరిగినప్పుడు, ఆఫీస్ పైన దాడి జరిగిన తర్వాత నిన్న ఒకసారి వెళ్ళి పరామర్శించి వచ్చారు. ఎలా చూడాలంటారు? ఫ్యూచర్లో ఉన్న వైసీపీలోకి వచ్చే అవకాశం ఉందంటారా? 2 కనిపిస్తాయి. ఒకటి ఆయన వ్యక్తిగత అనుబంధం. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, అంబటి రాంబాబు గారు, బొత్స సత్యనారాయణ గారు, వీళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ముఖ్యమైన వ్యక్తులు. ఆ మాటకు వస్తే గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణ గారు, వీళ్ళందరూ మన రాజశేఖర రెడ్డి గారికి అత్యంత కీలకమైన, కలిసి గ్రూప్ ఆఫ్ పీపుల్గా నడిచారు ఆ సమితిలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా. సహజంగా కొలీకే కదా, వయసు రీత్యా కొంచెం అటు ఇటు ఉండొచ్చు కానీ దగ్గర మనిషి కదా, ఇన్నేళ్ళు కలిసి రాజకీయాలు చేశారంటే అరెస్ట్ అయి ఉన్నారు కాబట్టి వెళ్ళారు. కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏదో వైసీపీ అని కాదు, ఆయన ఒక మాట అన్నాడు, కొట్టిన వాళ్ళకేమో స్టేషన్ బెయిలు, తిట్టిన వాడికేమో సెంట్రల్ జైలు అన్నాడు. అది చాలా పాపులర్, అది ఆయన కదిలించింది.
అది తిట్టిన ఆయనకేమో సెంట్రల్ జైలు, కొట్టిన వాళ్ళకేమో స్టేషన్ బెయిల్, ఇది ఎక్కడ చోద్యం అని చెప్పాడు. అది చాలా ఇంపార్టెంట్ మాట, అది ప్రజల్లో బాగా పనిచేస్తుంది. కానీ రెండు వారికి అనుబంధం ఉంది అంబటి రాంబాబు గారితో. రెండు, ఆయన నమ్ముతున్నాడు ఇది అనవసరమైన కేసు. అంబటి రాంబాబు గారు తిట్టడాన్ని ఆయన సమర్థించలేదు, బట్ తిట్టిన వాళ్ళకి రాజమండ్రి సెంట్రల్ జైలు ఏంటి, కొట్టడానికి పోయి దాడి చేయడం సెంట్రల్ ఇది ఎవరైనా ప్రజాస్వామ్యవాదులు అభ్యంతరం చెప్తారు. ఆ రకంగా ఇది కరెక్ట్ కాదని నమ్మి కూడా ఆయన వెళ్ళాడు. కరెక్ట్ కాదని నమ్మాడు. స్నేహం. అయితే మూడో పాయింట్ వైసీపీకి గుర్తించాలి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈరోజు కౌన్సిలర్ కూడా కాదు, అసలు రాజకీయాలు వదిలేశాడు. ఆయన ప్రత్యక్ష రాజకీయాలు వదిలేసినాడు, కానీ ఆయన సీరియస్ రాజకీయాలు ఉంటాడు, ప్రజా రాజకీయాల్లో ఉంటాడు, ప్రజల కోసం మాట్లాడుతుంటాడు. అది ఒక వ్యక్తి పోతే ఎంత పాపులర్ అవుతా ఉంది. ఒక క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి, ఒక మంచి వాయిస్ ఉన్న వ్యక్తి పోతే టర్న్ అయిపోయింది నటించి. అంబటి రాంబాబు గారు అరెస్ట్ అవడాన్ని అందరూ విమర్శించారు, అందరూ తప్పట్టారు. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడిన ఆ పాయింట్ ఏదైతే ఉందో, తిట్టిన వాడికి సెంట్రల్ జైలు, కొట్టిన వాడికి ఏమో స్టేషన్ బెయిల్ అన్నాడు, అది భారీ ఎత్తున పోతుంది. అంటే ఒక మాట, ఆ మాట కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి ఒక పర్సనాలిటీ అనడం ద్వారా ఒక్కసారిగా మారిపోయింది. ఖచ్చితంగా అంబటి రాంబాబు గారు అరెస్ట్ను ప్రజలు కూడా, సాధారణ ప్రజలు కూడా ఇది కరెక్ట్ కాదు కదా, ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పేది కరెక్ట్ అంటే వైసీపీ ఏమో నేర్చుకోవాలి దీంట్లో. ఉండవల్లి అరుణ్ కుమార్ అనే కాదు, ఒక సాధారణ వ్యక్తులు కూడా, అంటే సింహం సింగల్ అనేది వాళ్ళకి ఒక బండసూత్రం అయిపోయింది. అది ప్రతిపక్షాలకు అదే మాట్లాడతారు, వాళ్ళు అదే చేస్తుంటారు. సింహం సింగల్ అనేది సరైనది కాదు రాజకీయాల్లో. సింహం ఒంటరిగా పోటీ చేయడం తప్పు కాదు, ఈ ప్రతిదానికి సింహం సింగలే. ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పైన దాడి జరిగినప్పుడు సిపిఐ, సిపిఎం, బీజేపీ వాళ్ళని తీసుకెళ్లి చూపించారు. ఆ మూడు పార్టీలకు ఓట్లు లేని రాష్ట్రంలో చాలా తక్కువ. కానీ ఎంత ప్రజాస్వామ్య హక్కుల గురించి చర్చ జరిగింది. ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇంటి పైన దాడి దానికన్నా ఘోరమైంది కదా. మీతో పాటు ఎవరైనా పోయినారా? ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పోవడంతో ఎంత సీన్ వచ్చింది. కాబట్టి ప్రజలు అందరినీ కలుపుకోవడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేర్చుకోవాలి. కాబట్టి ఆయనకు బలం ఎంత, ఈయనకి బలం ఎంత, మేము సింహం సింగల్ అయిపోతారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో సింహం సింగల్ అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఈరోజు ఉండవల్లి అరుణ్, మీరు ఇంత చేసిన దానికి రాని ఇమేజ్ ఈరోజు ఉండవల్లి అరుణ్ కుమార్ రావడంతో ఎందుకు వచ్చింది అంటే, సమాజం పట్టించుకుంటాడు. సమాజానికి ఆయన ప్రతినిధి అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళే ప్రతినిధులు, వారి మాటలకు విలువ ఉంటుంది. మీరు తిట్టారనుకోండి, మీరు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీద దాడి చేయలేదా అంటారు. వాళ్ళు తిట్టారనుకోండి, మీరు మా ఇంటి మీద దాడి చేయాలంటే, ఇద్దరు ఈక్వల్ అయిపోయింది. అక్కడ ఎంత ఘోరం అనే తర్వాత బట్ జరిగింది కదా. అదే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వెళ్ళిపోతే ఎట్లాంటి పరిస్థితి వస్తుంది? ఆయనే ఇంటికాడికి ఆ రోజు దాడి పరిశీలించుంటే. కాబట్టి అందరినీ కలుపుకోవడం అనేది ఎంత అవసరమో, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళని కలుపుకోవడం. ఆయన వైసీపీలో పోవాల్సిన అవసరం లేదు, కానీ సందర్భం వచ్చినప్పుడు ఒక విస్తృతమైనప్పుడు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఉంది, కలుపుకోండి. ఈరోజు కొన్ని అన్డెమోక్రటిక్ యాక్టివిటీ కలిసిపోండి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింహం సింగల్ అనేది అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదని గుర్తిస్తే మంచిది. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ.